మహంకాళి బోనాల జాతరను పార్టీలకు అతీతంగా ఘనంగా జరుపుకుందామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ బోనాల సందర్భంగా మహంకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు దక్కన్ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోనాల ఉత్సవాలకు సరైన ఏర్పాట్లు జరగడం లేదని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కొంతమంది ఫోన్లో మెసేజ్ చేసినా చూసుకోకపోతుండొచ్చు, కాబట్టి అందరికీ మెసేజ్ చేయండి. అట్లనే ఆ గుడికి సంబంధించినటువంటి పోతురాజులు కానీ ఆ గుడి ట్రస్టీ ఆ కుటుంబ పాత్రలు ఉన్నాయి, వాళ్ళని కూడా పిలవండి. పిలిచి ఆ రోజు కూర్చొని డిసైడ్ చేద్దాం. అందరి ఆలోచన ఏమున్నది, ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ఈసారి ఏంటంటే మనం అందరము యూనిటీగా ఉండి కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం జరిగితే మనం అందరం ఎదుర్కొంటాం. లక్షలాది మంది చాలా ప్రాంతాలలో చూస్తారు, వాళ్ళకి ఇబ్బంది జరగదు, స్థానికంగా ఉండే వాళ్ళకి అసలు ఇబ్బంది జరగదు. స్థానికంగా ఉండే ఆర్గనైజేషన్ మెయిన్గా మీ దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ వాళ్ళ పాత్రనేమో పాత్రనేమో సరే ముందు రోజు తెల్లారి ఆ మరుసటి రోజు ఈ 24 గంటలు 24 గంటల దగ్గర 60-70 గంటల పాత్ర ఉంటుంది. కాబట్టి దానికి ఏ పద్ధతిలో చేస్తాం. రెండవది దక్కన్ మానవ సేవా సమితి